ఏపీ బేవరేజ్ హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సామర్లకోట ఐఎంఎల్ డిపో వద్ద మార్చి 5 చలో విజయవాడ జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, డిపో అధ్యక్షులు బి ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి వి అప్పాలరాజు మాట్లాడుతూ వేతన ఒప్పందం ముగిసి 4 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ చర్చలు ప్రారంభించలేదని, తక్షణమే ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు బాక్స్కి 10 రూపాయల పెంచాలని డిమాండ్ చేశారు. దశాబ్దం తరబడి పనిచేసిన ఇప్పటికీ పీఎఫ్, ఈఎస్ఐ లేదని తక్షణం చెల్లించాలన్నారు. పై డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.